మంచినీళ్ళు కావాలి మంచినీళ్ళు. షాపులు మాకొద్దు, బెల్ట్ షాపులు మాకొద్దు. భారత్ పీరొద్దు, భారత్ పీరొద్దు. చౌటుప్పల్ ప్రజల దాహార్తిని, చౌటుప్పల్ ప్రజల దాహార్తిని మాకొద్దు. బారు బీరు మాకొద్దు, బారు బీరు మాకొద్దు, బారు బీరు మాకొద్దు. ఇంటింటికి త్రాగునీరును మిషన్ భగీరథలో మొదటి స్థానం ప్రభుత్వము, ప్రభుత్వము, ప్రభుత్వము. అందించాలి తాగునీరు వెంటనే, అందించాలి తాగునీరు వెంటనే. ప్రబోధాలు ఆపండి, కావాలి కావాలి. అధికారులారా, అధికారులారా, ఇంటింటికి త్రాగునీరును అందించండి, ఇంటింటికి త్రాగునీరును అందించండి. వేసవిలో చౌటుప్పల ప్రజల దాహార్తిని త్రాగునీరు కూడా అందించలేని చేతగాని ప్రభుత్వం. మొదటి స్థానం త్రాగునీరును, ఆఖరి స్థానం. చౌటుప్పల్ మున్సిపాలిటీలో త్రాగునీరు గురించి ఖాళీ కుండల ప్రదర్శన చేయాల్సి వస్తుందని నేను ఎప్పుడు కలలో కూడా ఊహించలే. ఎందుకంటే ఈ రాష్ట్రం మొత్తానికి ఇంటింటికి నల్లాల ద్వారా అందించేటటువంటి గొప్ప మిషన్ భగీరథ పథకము ఈ యొక్క చౌటుప్పల్లోనే శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వము ఈ యొక్క చౌటుప్పల్లోనే ఒక పైలాను నిర్మించి ఆ పైలాను ఒక సంకేతము ఈ తెలంగాణ వ్యాప్తంగా ఇంటింటికి త్రాగునీరు అందించేటటువంటి పథకం అని చెప్పేసి గొప్పలు చెప్పింది. కానీ ఈరోజు ఈ చౌటుప్పలు మున్సిపాలిటీలో త్రాగునీరు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇంటింటికి త్రాగునీరు అందిస్తామన్న గత ప్రభుత్వం గాని ఇప్పుడున్న ప్రభుత్వం గాని అందించకపోవడం చాలా బాధాకరం. అదే రకంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ అనేది హైదరాబాద్ దాటిన తర్వాత మరి ఈరోజు నల్లగొండ జిల్లాకు ఒక ముఖద్వారం, మొదటగా వచ్చేటటువంటి మున్సిపాలిటీ. ఇక్కడి నుంచి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి అత్యధికమైనటువంటి సీట్లు గెలిపించి ఇచ్చినటువంటి జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లా. అలాంటి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తీవ్రమైనటువంటి త్రాగునీటి ఎద్దడి ఉందంటే ఈ జిల్లా నుంచి ఎవరైతే మంత్రులు ఉండో వాళ్ళు సిగ్గుతోని తల వంచుకోవాలి. ఇంకా 2 సరిపోవు, మాకు ఇంకొక 2 మంత్రి పదవులు కావాలని వీళ్ళు అడుగుతున్నారు. మీరు ఉన్నటువంటి 2 మంత్రులు ఏం ఒరగబెట్టిరని మేము అడుగుతున్నాము. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకు ఈ జిల్లాలలో ఉన్నటువంటి మంత్రుల యొక్క అసమర్థత కారణంగానే సమస్యలు ఎక్కడేసినాయి అక్కడ ఉన్నాయి. ఈరోజు ప్రాజెక్టుల సమస్య కూడా మరి నీటి మంత్రి ఇక్కడనే ఉన్నాడు. అదే రకంగా ఈ జిల్లాలో రోడ్లు కూడా అధ్వాన్నమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి. ఆ రోడ్ల మంత్రి కూడా ఈ జిల్లాలోనే ఉన్నాడు. ఈరోజు ప్రజలు ఏదో సన్న బియ్యం అని గొప్పలు చెప్పుకుంటున్నారు. సన్న బియ్యంలో కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా చాలా ఎక్కువగా ఉన్నది. మరి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడున్నటువంటి బార్లు జాలే అని చెప్పి 25 బార్లు గ్రామీణ ప్రాంతాలలో 15 హైదరాబాదులో మరి ఏర్పాటు చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చింది. బార్లు సరిపోవా, వైన్ షాపులు సరిపోవా? మాకు కావాల్సింది బార్ షాపులు కాదు, వైన్ షాపులు కాదు, బెల్ట్ షాపులు కాదు, మా గ్రామాలలో త్రాగునీరు ఇవ్వని చెప్పేసి ప్రజలు అడుగుతా ఉన్నారు. కాబట్టి ఇక్కడి నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే గాని ఎంపీ గాని ఈ జిల్లా నుంచి ఉన్నటువంటి మంత్రులు కూడా త్రాగునీటి సమస్యను పరిష్కారం చేయడంలో మరి దానిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.